వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేడారం వనదేవతల జాతర అయిపోయింది. హుండీ లెక్కింపు అయిపోయింది. రికార్డ్ స్థాయిలో భక్తులు వచ్చిర్రు. హుండీ ఆదాయం మాత్రం తగ్గింది. ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ మేడారంలో అపచారం జరిగింది. అపచారం ఏంటి తెలుసా? ఎవరైతే అధికారులు పనులు పరిశీలించడానికి వచ్చిర్రో వాళ్ళు ఎట్లా పోయారో తెలుసా? గద్దెల దగ్గరికి. ఇగో ఇట్లా. కాళ్ళకి చెప్పులు బూట్లతోటి పోయిర్రు. ఇక్కడ మరి ఎవరు లేరా మంత్రులు అంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరు మంత్రులు సమావేశం నిర్వహిస్తే పనులు పరిశీలించడానికి అండ్ అధికారులు ఇచ్చే ఆదేశాలను నోట్ చేసుకోవడానికి వచ్చిన అధికారులకి బుద్ధి లేకుండా చెప్పులేసుకొని వెళ్ళిన పరిస్థితి. ఒక దేవాలయం లోపలికి వెళ్తుంటే ఎట్లా వెళ్ళాలి అనేది కూడా అధికారులకు తెలియకుండా సోయి లేకుండా అడుగుపెట్టిన పరిస్థితి. వనదేవతల జాతర చాలా బ్రహ్మాండంగా చేసినాం అండ్ చిన్న పొరపాట్లు జరిగినాయి అన్న సీతక్కకి వనదేవతల దగ్గరకు వచ్చేటప్పుడు అధికారులు చెప్పులు వేసుకొని ఎట్లా వస్తారని ప్రశ్నించిందా? ఏందిది? సాంప్రదాయం ఎటుపోతుంది? వనదేవతలని ఎవరో విమర్శించడం కాదు. మీరు సమావేశం నిర్వహిస్తే అధికారులే అపచారం చేస్తున్నారు. నిన్న పొంగులేటి అండ్ దాంతోపాటు సీతక్క ఒక సమావేశం నిర్వహించారు. ఏదైతే 100 రోజులు 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిర్రో అండ్ అక్కడ అభివృద్ధి పనులు జరిపించాలని అనుకున్నారో అభివృద్ధి పనులకు సంబంధించి స్టార్ట్ అయ్యింది. దాదాపు ఒక 70% 80% అయ్యాయి. ఆ తర్వాత జాతర ప్రారంభమైంది. అయితే వాళ్ళు తొందరపాట్లలో చేసిన పనుల వల్ల ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల అక్కడ శిలలు ఏర్పాటు చేశారు కదా, ఆ శిలలు వంగిపోయినాయి. గేట్ దగ్గర కొన్ని బొంగులు విరిగిపోయిన పరిస్థితి. సో ఇట్లాంటివన్నింటిని కూడా మళ్ళీ చక్కదిద్దాలని నిర్ణయించారు. చాలా మంచిది. ఎందుకంటే శాశ్వతంగా అక్కడ గద్దెలు ఉండేటట్టు నిర్ణయం తీసుకున్నారు. సో గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసింది. అది అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందే. కానీ ఆ సందర్భంలో ఏం చేసిండ్రు అధికారులు? ఇట్లా బూట్లు వేసుకొని గద్దెల దగ్గరికి వెళ్తున్నారు. చెప్పులు వేసుకొని గద్దెల దగ్గరికి వెళ్తున్నారు. వనదేవతలని గౌరవం లేకుండా ట్రీట్ చేస్తున్నారు. ఇదేదో ప్రతిపక్షాల నుంచి వచ్చిన అధికారుల, లేదంటే బీఆర్ఎస్ పేడ్ బ్యాచా వీళ్ళేమన్నా? మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులే కదా. మీరు ఈ సమీక్ష సమావేశానికి రావాలి అని ఆదేశాలు జారీ చేస్తే వచ్చిన అధికారులే కదా. మరి దీనిపైన ఏమంటారు ప్రభుత్వం? వనదేవతలకు సంబంధించి ఆలయంలో కనీసకం బుద్ధి లేకుండా చెప్పులు షూజులు వేసుకొని వస్తుంటే ఎవరిని అవమానించినట్టు? అక్కడ ఉండే ఆదివాసీ సాంప్రదాయాన్ని అవమానించినట్టేనా? లేదంటే వనదేవతలపైన గౌరవం లేనట్టేనా ఈ అధికారులకి? ఏంది అనేది సీతక్క చెప్పాలి. సో ఇది ఐటమ్ మనకు నమస్తే తెలంగాణ రాసింది. వనదేవతలలో సన్నిధుల్లో అపచారం, చెప్పులు షూలో విడవని అధికారులు గద్దెల ప్రాంగణంలో తిరిగిన వైనం. సో ఎందుకు తిరిగినరు అంటే విరిగిపోయిన వాటిని చూడడానికి వచ్చి తిరిగినరు గద్దెల చుట్టూ. విరిగిపడిన శిల ప్రాంతాల్లో పరిశీలన. మేడారంలో నూతనంగా నిర్మించిన రాతి కట్టడాలు విరిగిపోయాయి. ఈ విషయం తెలిసిందే. శనివారం మేడారం పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాసరి సీతక్క గారు గద్దెల ప్రాంగణంలో విరిగిన శిలలు కడ్డీలను పరిశీలించారు. ఆ ప్రదేశాల్లో కొత్తవి పెట్టాలి అండ్ ఉన్న వాటిని మళ్ళీ పునర్నిర్మించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. చాలా మంచి పని చేశారు సీతక్క. ఎందుకంటే ఇది సీతక్కతోటే సాధ్యం, ఈ ప్రభుత్వంతోటే సాధ్యం. దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. గత ప్రభుత్వం హయాంలో ఉండే మేడారం జాతర పరిస్థితుల్లో ఇప్పుడు చాలా చేంజెస్ జరిగినాయి. చాలా అంటే చాలా. కానీ అపవిత్రత జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేడారంలో సీతక్క పైనే ఉంది. ఎందుకంటే ముందుండి అక్కడ ఉండే అభివృద్ధి పనులు చేస్తుంది. ఇక్కడ 100 కోట్లతోటి చేసే పనులు 100 సంవత్సరాల వరకు ఉంటాయన్నా కానీ జాతర జరిగిన 10 రోజుల వరకు ఉండకుండా పోయినాయి. అంత నాసిరకంగా అధికారులు చేస్తున్నారు. సీతక్క ఆలోచన చాలా మంచిది. ప్రభుత్వం నిధులు దానికి విడుదల చేయడం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టాలి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి భక్తుల తాకిడి అంతమంది వచ్చినా కానీ 100 సంవత్సరాలు ఉండాల్సిన గద్దెలు కనీసం 10 రోజులు కూడా ఉండకుండా వంగిపోవడం, విరిగిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటే అక్కడ ఎవరిది తప్పు? ప్రభుత్వం నిధులు ఇచ్చింది, సీతక్క ఆదేశాలు జారీ చేసింది. కానీ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్ల అట్లాంటి ఘటనలు జరిగింది. వాళ్ళపైన ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ తీసుకోకపోక మళ్ళీ వాళ్ళకు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది సీతక్క. చాలా మంచి పని చేసింది. తర్వాత ఏం చేసింది? అక్కడ ఉండే వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయో తిరిగి చూడాలి అని. తిరిగి చూసే క్రమంలో ఇక చెప్పులు షూజులు వేసుకొని పవిత్రమైన సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర తిరుగుతుండ్రు వీళ్ళు. వనదేవతలను అవమానిస్తుండ్రని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది వీళ్ళకి సంబంధించి. దీనిపైన పూజారులు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందనే చూడాలి.